వికారాబాద్ జిల్లా తాండ్రు పట్టణంలోని శ్రీ కాళికాదేవి ఆలయంలో పల్లకి సేవ 29వ వార్షికోత్సవం మరియు శ్రీ లలితాదేవి హోమం ఘనంగా జరిగింది. శుక్రవారం వేకువజాము నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. శ్రీ లలితాదేవి హోమం వేద పండితులు మరియు అర్చకుల మంత్రోచ్చారణల మధ్య భక్తి శ్రద్ధలతో జరిగింది. అనంతరం సాగిన పల్లకి సేవ కన్నుల పండుగగా జరిగింది. దేవాలయ ప్రాంగణంలో అమ్మవారి పల్లకి ఊరేగింపు ప్రదక్షిణలు చేస్తూ జరిగిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక పల్లకిని మోసేందుకు భక్తులు పోటీ పడ్డారు. అమ్మవారికి మహిళా భక్తులు బియ్యం మరియు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. వేద పండితులు అర్చకులు హారతి గీతాలు ఆలపిస్తూ హారతి సమర్పించారు. అమ్మవారి ఊయల సేవ సైతం మహిళా భక్తులు గీతాలు ఆలపిస్తూ ఊయల సేవను జరిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నప్రసాదాలు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పలువురు వ్యాపారవేత్తలు రాజకీయ ప్రముఖులతో పాటు మహిళా భక్తులు యాడి బాపుగఢ్ దేవస్థానం ఫౌండర్ ట్రస్టీలు సురేందర్ నాయక్ మహారాజ్ శాంతిదేవిలు సైతం పాల్గొన్నారు. Amen.